హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఈద్ ముబారక్. అండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ అయిన చికెన్ హలీం. టేస్టీగానే ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపుతానండి. ముందుగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, స్పైసెస్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అరౌండ్ 4 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పావు కప్ అంత ఎర్రపప్పు, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు కందిపప్పు, హాఫ్ కప్ మినప్పప్పు, ఫుల్ కప్ ఆఫ్ గోధుమ రవ్వ, ఫుల్ కప్ ఆఫ్ ఓట్స్. క్వాంటిటీ చూసారు కదా, మీరు ఈ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. అండ్ దీంట్లోకి హోల్ గరం మసాలా, స్పైసెస్ యాడ్ చేసుకొని బాగా మెత్తటి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. అసలు బరక్ అనేది ఉండకూడదు, బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకునే చికెన్ని ప్రెషర్ తీసేసి దాంట్లో ఉన్న వాటర్ అన్ని సపరేట్ చేసేసుకొని, ఆ వాటర్ మళ్ళీ మనం లాస్ట్లో యూస్ చేస్తాం. కొంచెం కొంచెం హలీం చేసేటప్పుడు యూస్ చేస్తాం, కొంచెం లాస్ట్లో గార్నిష్ చేసేటప్పుడు యూస్ చేస్తాం అనమాట. సో ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని స్మాషర్తో కానీ లేదు అంటే పప్పు గుత్తితో కానీ మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అస్సలు పడేయద్దు అనమాట, దీంతోనే టేస్ట్ ఉంటుంది. సో ఒకసారి బాగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు హలీం చేయడానికి ఒక వెడల్పాటి పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్, హోల్ గరం మసాలా, స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా ఇందులో ఆయిల్లో యాడ్ చేసేసుకొని మంచి పచ్చివాసన పోయేదాకా ఒక 2 to 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందాక ఏదైతే వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నామో అందులో వాటర్ 80% వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సాల్ట్ అయి చెక్ చేసుకొని సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పాయింట్లోనే. నెక్స్ట్ మనం పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ కొద్దిగా మీరు కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఎట్ ఎ టైం ఒకటేసారి పౌడర్ అంతా వేసేసారనుకోండి మొత్తం ఉండలు కట్టిపోతుంది. సో అందుకని కొద్దిగా చూసి వేయాలి కలుపుకుంటూ. సో అలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని అడుగు పడుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. మనకు చికెన్ తగ్గట్టు ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మినిమం ఒక 15 to 20 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొద్దిగా ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగానే కాసి పెట్టుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, వెన్నతో చేశాను అనమాట, అందుకే కొంచెం కలర్ బ్రౌనిష్ షేడ్లో ఉంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లాస్ట్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి టేస్టీ హలీం అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని దాని మీద నుంచి ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ అండ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం రెడీ అయిపోతుంది. మీకు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.